అమలు లెగవే, నీళ్లు కాగినాయి, స్నానం చేద్దు గాని. నాన్న వచ్చాకే చేస్తా. ఇదిగో వచ్చాడుగా మీ నాన్న, ఇంకలే. నాన్న ఏంట్రా నాన్న? నాన్న నాన్న నన్ను ఉయ్యాలుపవా? ఉయ్యాలా? సరేరా. ఇంకా ఇంకా నాన్న నాన్న అమ్మా, నాన్న పడిపోయాడు. అమ్మో అమ్మో, నా దేవుడు, ఏమైందయ్యా నీకు? మాట్లాడు అయ్యా, అయ్యా మాట్లాడయ్యా. అయ్యా డాక్టర్ గారు, ఇప్పటిదాకా పిల్లతో చక్కగా ఆడాడయ్యా, అదేంటో ఉన్నట్టుండి ఇట్టా పడిపోయాడయ్యా. ఎట్టగైనా మా ఆయన్ని కాపాడండి అయ్యా. ఇప్పటికిలా రావడం రెండోసారి, ఇంకోసారి కనుకొస్తే కష్టమే. అయ్యా మొన్న నీకేం చెప్పాను? బైపాస్ ఆపరేషన్ చెయ్యాలన్నానా? మరేం చేసావు నువ్వు? అయ్యా, ఈ జబ్బు బిళ్ళలతో తగ్గదా? బిళ్ళలతో తగ్గడానికి ఇదేమైనా జ్వరమా, తలనొప్పా, గుండెపోటు? ఆపరేషన్ చేసి తీరాల్సిందే. అంత డబ్బు మా పేదోళ్ళ దగ్గర యాడుంటదయ్యా, ఎవరిస్తారు? మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. అవును కమలమ్మ, ఇప్పుడు నీకు ఆపరేషన్ కావాల్సింది డబ్బు కాదు, తెల్ల రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డా? అవును, మీలాంటి పేదోళ్ల బాధలు తెలిసినాయనే మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన మీకోసం ఖర్చు కూడా వెనకాడకుండా తెల్ల కార్డున్న ప్రతి ఒక్కరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య సేవలు అందించి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు తెలుసా. నువ్వేం భయపడకు, మనందరికీ ఆయన ఉన్నారుగా. అయ్యా రెడ్డి గారు, నువ్వు దండం పెట్టాల్సింది నాకు కాదమ్మా, అదిగో ఆయనకి. నా ప్రాణాలు కాపాడారయ్యా. నీ ప్రాణాలు కాపాడింది నేను కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. అదే గనక లేకపోతే మేమైనా ఏం చేసేవాళ్ళం. నీ కృతజ్ఞతను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఓటేసి నిరూపించుకోవాలి, సరేనా? అట్టాగేనయ్యా. ప్రతి పేదవాడికి పూర్తి భద్రతను కల్పించే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే.